హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు కదా! అసలు నేను న్యూజిలాండ్ ఎందుకొచ్చాను? ఎలా వచ్చాను? నాకు న్యూజిలాండ్‌లో ఐటీ జాబ్ ఎలా వచ్చిందని నా గురించి మరికొంచెం మీ అందరి కోసం లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫుల్‌గా వీడియో ముందు కూర్చొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు బోర్ కొట్టేస్తదేమో అని చెప్పి ఇలా వీడియో బిట్స్ యాడ్ చేస్తున్నాను. న్యూజిలాండ్‌లో ఈ సీనరీని చూస్తూ నా కథను వినేయండి మరి. ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటది. నా పేరు ప్రశాంతి. నేను విజయవాడ అమ్మాయిని. నేను బీటెక్ 4 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత టెక్ మహేంద్రలో అనే కంపెనీలో ఒక 2 ఇయర్స్ ఐటీలో వర్క్ చేశాననమాట. నాకు చిన్నప్పటి నుంచి ఎంబీఏ చేయాలంటే చాలా బిగ్ డ్రీమ్. ఏదైనా అందుకనే నేను క్యాట్‌కి ప్రిపేర్ అయ్యాను, జీమాట్‌కి ప్రిపేర్ అయ్యాను, మ్యాట్‌కి ప్రిపేర్ అయ్యాను. యాక్చువల్లీ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాశాను. కానీ ఈలోపు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాబ్ రావడం వల్ల 2 ఇయర్స్ జాబ్ చేద్దామని డిసైడ్ అయ్యాననమాట. ఎప్పుడు ఇండియా వదిలి వెళ్ళాలనేది అసలు నా ప్లానే కాదు. నేను అందుకనే ఎంబీఏ ఇండియాలోనే చేద్దామని డిసైడ్ అయ్యి ఏదైనా బిజినెస్‌కి ఓనర్ అవ్వాలనేది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్. కానీ ఏమో సడెన్‌గా అనుకోకుండా న్యూజిలాండ్ చాలా మంచి కంట్రీ అని కన్సల్టెన్సీస్ అన్నీ చెప్పంగానే సరే అని చెప్పేసి ఫీజ్ కట్టేసి ఇక్కడ ఎంబీఏ చేయడానికి వచ్చాననమాట. స్టోరీ పెద్ద లాగ్ చేయనులే గానీ కట్ షార్ట్. న్యూజిలాండ్ వచ్చిన 2 వారాలకి న్యూజిలాండ్ గురించి నాకు అర్థమైపోయింది. జాబ్స్ ఎవరికీ రావట్లేదు. ఈ కంట్రీ చాలా చిన్నదవ్వడం వల్ల మార్కెట్ చాలా తక్కువుంది. ఏమన్నా ఎంబీఏ చేసినా సరే రెస్టారెంట్‌లో మేనేజర్‌గా వర్క్ చేయాలి. రెస్టారెంట్‌గా మేనేజర్ అంటే చిన్న చిన్న రెస్టారెంట్‌లో టేబుల్స్ తుడుస్తూ, అంట్లు కడుగుతూ ఇదే అనమాట ప్రెటీ మచ్ న్యూజిలాండ్‌లో లైఫ్. చదువుతున్న 1 ఇయర్‌లో వేరే వేరే కంట్రీస్ వెళ్ళిపోదామని చాలా ట్రై చేశాను గానీ న్యూజిలాండ్ నన్ను ఎప్పుడూ వెనక్కి వెళ్ళనివ్వలేదనమాట. రీజన్ ఏంటో చెప్తాను. జస్ట్ 3 మంత్స్ స్టడీ స్టార్ట్ చేయంగానే యూజువల్‌గా అప్పటి వరకు న్యూజిలాండ్‌లో ఎవరైనా చదివితే నెక్స్ట్ 1 ఇయర్ మాత్రమే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని ఇచ్చేవాళ్ళు. ఆ 1 ఇయర్‌లో మనం చదివిన చదువుకి రిలేటెడ్ జాబ్ రాకపోతే వెనక్కి వెళ్ళిపోవాలనమాట. నా అదృష్టమో దురదృష్టమో తెలీదు గానీ అది 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఏ ఫీల్డ్‌లో జాబ్ చేసినా పర్లేదు. అంటే ప్రెటీ మచ్ ఓపెన్ వర్క్ వీసా చేసేసారనమాట. సో ఇప్పుడు మళ్ళీ వేరే కంట్రీలోకి అంతా ఎళ్లి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి న్యూజిలాండ్‌లోనే కంటిన్యూ అయ్యాను. ఫస్ట్ రెస్టారెంట్‌లో కిచెన్ హ్యాండ్ అంటే పెద్ద పెద్ద డిషెస్ వాష్ చేస్తున్న దగ్గర నుంచి తర్వాత రెస్టారెంట్‌లో వెయిట్రెస్ లాగా 2 రెస్టారెంట్‌లో జాబ్ చేసేదాన్ని. అండ్ నాకు ఆ జాబ్ చాలా బాగా నచ్చేది. ఎందుకంటే జనాలతో నవ్వుతూ మాట్లాడటం, నవ్వుతూ నవ్వించడం నేను అందరి ఫేవరెట్ అనమాట. నేపియర్ అనే ఒక స్మాల్ టౌన్‌లో వర్క్ చేసేదాన్ని. ఆ తర్వాత లైఫ్ చాలా బోరింగ్ అనిపించి వెల్లింగ్టన్ అనే సిటీకి మూవ్ అయ్యాననమాట. తర్వాత అక్కడ రెస్టారెంట్‌లో మేనేజర్‌గా వర్క్ చేశాను. కానీ ఇదెప్పుడు అమ్మోళ్ళకి ఇంత కష్టంగా ఉందని ఎప్పుడు చెప్పలేదు. లేదంటే వెనక్కొచ్చేయమని చెప్తారు కదా! అంత కష్టపడి ఇక్కడికొచ్చి మళ్ళీ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఏ రోజు వెనక్కి ఏమంటారు డబ్బులు పే చేయకుండా వెళ్ళాలి అన్న ఆలోచన అయితే లేదు. హానెస్ట్‌గా చెప్పాలంటే నేను ఐటీ జాబ్స్‌కి పెద్దగా ట్రై చేయలేదండి. ఎందుకంటే నాకు రాంగ్ గైడెన్స్ ఇచ్చారనమాట. ఇలా రెస్టారెంట్‌లో మేనేజర్ అయితే నీకు పీఆర్ వచ్చేస్తది అని. ఎందుకంటే మనకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఎలా సెటిల్ అయిపోవాలి అన్న ఆలోచనే తప్ప కెరియర్‌గా ఎలా గైడెన్స్ తీసుకోవాలన్న బుర్రలో అది లేక ఒక 2½ ఇయర్స్ ఇలా వేస్ట్ చేశాను. ఈ జాబులు చేయడం తప్పు కాదు. కానీ కెరియర్ గోల్ ఇది కాకపోతే తప్పు. ఈ ప్రాసెస్‌లో చాలా స్ట్రగుల్ అయ్యాను కానీ వెల్లింగ్టన్ సిటీకి మూవ్ అవ్వడం అనేది నా వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ నేను ఔట్ ఆఫ్ సడన్ తీసుకుంది. ఇక్కడ బ్యూటిఫుల్ అమేజింగ్ పీపుల్ మీట్ అయ్యాను. వాళ్ళు చెప్పారనమాట నేను లైఫ్‌లో ఏం మిస్టేక్ చేస్తున్నాను ఐటీ ట్రై చేయాలని. మీలో అందరికీ తెలిసే ఉంటది న్యూజిలాండ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 ఇయర్స్ లాక్‌డౌన్‌లో ఉందని. ఫస్ట్ లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు నేను వెల్లింగ్టన్ మూవ్ అయ్యి 2 వీక్స్ అవుతుందనమాట. అండ్ సెకండ్ లాక్‌డౌన్ టైంకి నేను వెల్లింగ్టన్‌లో జాబ్ చేస్తున్నాను. ఆ టైంలోనే ఐటీ జాబ్స్ ట్రై చేశాను. వితిన్ 1 వీక్‌లోనే నాకు జాబ్ వచ్చేసింది. ఎందుకంటే నాకు ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల. ఇనీషియల్‌గా న్యూజిలాండ్‌లో పీఆర్ ఉన్న వాళ్ళకే ఐటీ జాబ్స్ ఇచ్చేవాళ్ళనమాట. నా లక్కీ ఏంటంటే లాక్‌డౌన్ అవ్వడం వల్ల కంట్రీలోకి ఎవరూ రాకపోవడం వల్ల సో ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇచ్చేశారు. పీఆర్ అదేం పట్టించుకోకు. కానీ న్యూజిలాండ్‌లో ఐటీ జాబ్స్ రావడం చాలా అంటే చాలా కష్టం. మార్కెట్ చాలా చిన్నది. ఎంతో నెట్వర్క్ ఉంటే గానీ రాదనమాట. నా లక్ వల్ల వచ్చేసింది. మేబీ దేవుడిని ఏమంటారు ఎన్ని కష్టాలొచ్చినా లేదు ఇక్కడే ఎలాగైనా ఏదో ఒకటి సాధిస్తాను అని పట్టు వదలకుండా ఉన్నందుకే దేవుడు నాతో ఉండి ఇలా చేయించాడేమో అనిపిస్తది ఒక్కొక్కసారి తెలుసా. అమ్మ ఎప్పుడు అంటది వెనక్కొచ్చేసేయి పిచ్చి కంట్రీ అంటే లేదు బాబా గారు నన్ను ఎందుకు తీసుకెళ్లారో తెలీదు ఏదో ఒక రీజన్ ఉంటది అని చెప్పి. అండ్ ఇంకొక లక్కీ ఏం జరిగిందో తెలుసా జాబ్ వచ్చింది. ఇవాళ సైన్ చేశాను. నెక్స్ట్ డేనే న్యూజిలాండ్‌లో ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే వీసాల మీద ఉన్నారో అందరికీ రెసిడెన్సీ అనౌన్స్ చేశారనమాట. సో ఇంకొక లక్ అలాగా ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు పేరెంట్స్‌ని చూడకుండా ఎటు వెళ్ళకుండా కదలకుండా న్యూజిలాండ్‌లో ఉన్నందుకు ఇప్పుడు రెసిడెన్సీ కూడా వచ్చేసింది. అందుకనే ఎవరైనా న్యూజిలాండ్‌లో జాబ్ అంటే నేను పెద్దగా ప్రమోట్ చేయను. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. అండ్ ప్రెజెంట్ ఈ ఇయర్ న్యూజిలాండ్ రెసెషన్‌లో ఉంది. నేను చెప్తూనే ఉన్నాను. ఉన్న వాళ్ళకే జాబ్స్ పోతున్నాయన్నమాట. సో ఎవరైనా సరే కొంచెం ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండి ఇండియాలో న్యూజిలాండ్ వస్తే పర్లేదు గానీ న్యూజిలాండ్ వచ్చిన వెంటనే ఫస్ట్ వితిన్ 2-3 ఇయర్స్‌లో లైఫ్‌ని బిల్డప్ చేసేసుకుందాము అనుకుంటే పప్పులో కాలేస్తారు. కన్సల్టెన్సీస్ జాగ్రత్త. ఎందుకంటే ఆల్రెడీ 35 మంది అలాగే వచ్చి ఇప్పుడు మళ్ళీ వీసాల కోసం వెతుక్కుంటున్నారు. కన్సల్టెన్సీ వాళ్ళని మోసం చేసింది 25-30 లక్షలు కట్టి. సో మన కంట్రీలో ఏదో లేదో అనుకొని ఇక్కడికి వచ్చేద్దాము అనుకుంటే మాత్రం తప్పే. మీరు అనుకోవచ్చు అక్కడున్నావు కాబట్టి ఇలా చెప్తున్నావని. నా కథ చెప్పాక కూడా మీకు ఇంకా అలా అనిపిస్తే నేనేం హెల్ప్ చేయలేనండి మరి.
నా 25 ఇయర్స్ వరకు కనీసం కిచెన్‌లోకి కూడా ఎళ్ళలేదు. కానీ న్యూజిలాండ్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద అంట్లు తోమాల్సొచ్చింది. దేవుడు నన్ను ఇలా పనిష్ చేసాడేమో మా అమ్మని చిన్నప్పటి నుంచి కష్టపెట్టినందుకు అని అనిపిస్తది నాకు ఒక్కోసారి. ఆ 3 సంవత్సరాలు తలుచుకుంటే ఎంత భయంకరంగా అనిపిస్తదో తెలుసా? ఇదే అండి నా చిన్న చిన్న స్టోరీ. లైఫ్‌లో ఎన్ని కష్టాలొచ్చినా సరే ఏమో చిన్నప్పటి నుంచి నవ్వుతూ, నవ్విస్తూ అలా అలవాటైపోవడం వల్ల నెట్టుకొచ్చేసానేమో తెలీదు గానీ, న్యూజిలాండ్ వచ్చిన తర్వాత అయితే కాదులెండి చిన్నప్పటి నుంచి గుండె ధైర్యం కొంచెం ఎక్కువే. ఫైనల్‌గా నేను చెప్పాలనుకున్నదేంటంటే, ఈ ఇయర్‌లో గనుక న్యూజిలాండ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ప్లీజ్ బీ స్ట్రాంగ్. న్యూజిలాండే కాదు ఏ కంట్రీ అయినా సరే మనం అనుకునేదొకటి ఇక్కడికొచ్చాక అయ్యేవి ఇంకొకటి. ఫినాన్షియల్‌గా ముందే కొంచెం సేవ్ చేసుకొనైతే రావడానికి ట్రై చేయండి. నేనెవరిని డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదు. ఒకవేళ ప్లాన్స్ వర్క్ అవ్వకపోతే ఇంకొకలాగా ఎలా ట్రై చేయాలి అన్నది మాత్రం తెలుసుకోండి. అండ్ కెరియర్ గైడెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను చేసిన తప్పులు మీరెవరూ చేయొద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఉంటా